దగ్గర నుంచి నిజానికి ఆ ఉద్దానం అంటే సత్రాన్నే ఉడ్డానే మహావీర్ అన్నారు కాబట్టి ఆయన ఒక ఉడ్డానంతోనే సముద్రం నుంచి వెళ్తున్నప్పుడు ఆయనకి అన్ని కూడా సమస్యలు వచ్చాయట. ఆ సమస్యలు ఎలా వచ్చాయంటే మొదలు సురస అనేటువంటి రాక్షసి వచ్చిందట. రాక్షసి వచ్చి ఆపేస్తుంటే ఆయన ముఖాన్ని పెద్దగా చేసి మింగేస్తా అని చెప్తుంటే అప్పుడు ఆ యొక్క హనుమంతుని వాడు గనిమ మహిమ గలిమ అన్నటువంటి చిన్నగా ఆ పెద్దగా ఉన్నటువంటి మొహంలో చిన్నగా అయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాడు. అంటే అవమానించలేదు. అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. కొంచెం వెళ్తే అక్కడ ఒక పర్వతం వచ్చిందట. ఆ పర్వతము బయటకు వచ్చి అది మైనాక పర్వతం, అది పైకి వచ్చిందట. అంటే ఇంతకు ముందు పర్వతాలకి రెక్కలు ఉండేవి కాబట్టి ఎక్కడికక్కడే వెళ్ళిపోయేవి. కానీ ఇంద్రుడు ఒకసారి ఆ రెక్కల్ని తీసేయడం వల్ల పర్వతాలు ఎక్కడికెక్కడ ఆగిపోయాయని చెప్తారు. కాబట్టి పర్వతాలకి రెక్కలు తీసేస్తున్నప్పుడు ఈ మైనాక పర్వతం సముద్రం వెళ్ళి దాగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే హనుమంతుల వారు ఆ యొక్క రామచంద్రుడి సేవకు వెళ్తామని తెలుసుకుని నేను కూడా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఆ మైనాక పర్వతం సముద్రంలోంచి కొంచెం బయటకు వచ్చిందట. బయటకు వస్తే అప్పుడు ఆయన చాలా భయపడిపోయి అయ్యో ఇదేమిటి వస్తుంది భయపడుతుంటే అప్పుడు ఆ యొక్క మైనాక పర్వతం మాట్లాడతారు. మీకు ఒక మాట చెప్తున్నాను, పర్వతం కూడా మాట్లాడుతుంది, వానరు మాట్లాడుతున్నారు, జటాయు మాట్లాడుతుంది, రాక్షసులు మాట్లాడుతున్నారు. అంటే రామాయణ కాలంలో అందరూ మాట్లాడేవాళ్ళే అర్థం. కాబట్టి మైనాక పర్వతం ఏమిటంటే నువ్వు రామసేవకు వెళ్తున్నావు కాబట్టి కొంచెం సేపు నా దగ్గర సేవ తీసుకొని వెళ్ళుమని చెప్తే కాదు ఒక్కసారి రామసేవ మొదలుపెట్టిన తర్వాత సేవ అన్న విషయం ఉండకూడదు, ఆగిపోకూడదు. కాబట్టి నీ సేవ నేను ఇక్కడ రీసెంట్ తీసుకోను. కాబట్టి ఒక్క పాదము ఆ యొక్క మైనాకు మస్తకం మీద పెట్టేసి నమస్కరించి వెళ్ళిపోయాయి. అంటే అవమానించలేదు, అలా అని సేద కూడా తీరలేదు. సేద తీసుకోకూడదు. రామకార్యంలో ఉన్నప్పుడు ఎవరు కూడా అలసిపోకూడదు, సేద తీసుకోకూడదు ఉద్దేశంతో ఆ యొక్క హనుమంతుల వారు ఇక్కడ పాదం పెట్టేసి మళ్ళీ నమస్కరించి వెళ్ళాడు. ఆ దూరం పోయడం వల్ల సింహిక రాక్షసి కలిసింది. ఆ సింహిక రాక్షసి ఏం చేసిందంటే అన్నిటినీ కూడా ఏమైతే పైభాగంలో కనబడతాయో దాని యొక్క నీడని తీసుకొని గుంజుకొని చంపేస్తుంది. ఆమెకు నలవాటది. కానీ హనుమంతుల వారు పైనుంచి వెళ్తున్నప్పుడు ఆ సింహిక కూడా ఆయన లాగే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ సింహిక రాక్షసిని కూడా చంపేసి చాలా కష్టంగా చాలా ఇష్టంగా మనోధైర్యంతో ఆ యొక్క హనుమంతుల వారు ఆ యొక్క లంకకు చేరుకున్నారు. లంకకు చేరుకోగానే అక్కడ లంకా భాగం కనబడుతుంది. అక్కడ లంకిని అనే రాక్షసి ఆ యొక్క లంక దగ్గర కాపలా కాస్తుంటే ఆమెను చూసి ఏమంటున్నాడంటే ఇంకా నేను లోపలికి వెళ్ళాలి అంటే అప్పుడు అక్కడ లంకిని అంటుంది నువ్వు వెళ్ళకూడదు, అసలు నువ్వెవరంటే కాదు నేను రావణుణ్ణి చూడడానికి లంకను చూడడానికి వచ్చాను అని నేను అతిథిని అంటే లంకిని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు ఆ హనుమంతుల వారు ఒక్క గుద్దితే కింద పడిపోయింది లంకిని. అప్పుడు లంకికి అనుమానం వచ్చింది, ఒక వానరుడు నా కొట్టడం వల్ల కింద పడిపోతున్నానంటే రావణ యొక్క సంహారం మొదలైనట్టే లెక్క, ఇంకా రావణుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు అని నియమం చేసుకొని ఆ లంకిని ఆ యొక్క హనుమంతుల వారిని లోపలికి పంపించింది. లోపల పంపించేస్తే లోపల ఎక్కడ వెతికినా సీతామాత దొరకట్లేదు. దొరకకుండా ఉంటే చాలా భయపడిపోయి బాధపడిపోయి ఎక్కడ దొరికి అవకాశం ఉందో అనుకుంటున్న సమయంలో కొంచెం సేపటి తర్వాత రాత్రి అవుతుంది. ఇంకా అన్ని భాగాలు వెతకడానికి ఎక్కడ దొరకకుండా ఉంటే రాత్రి భాగం అయిపోతుంది. సంధ్యా సమయంలో రాక్షసులు రెట్టింపు శక్తి ఉంటారు కాబట్టి ఇంకా వెతుకుతున్నాడు. సంధ్యాకాలం అయిపోయింది కాబట్టి ఎక్కడెక్కడైతే సీత దొరికే అవకాశం ఉందో అక్కడక్కడి వెతికి వచ్చి ఒక వాటిక దగ్గర కూర్చున్నాడు. అది అశోక వాటిక, గుర్తుపెట్టుకుంటే ఆ చెట్టు కింద ఒక దివ్యమైన స్త్రీ కూర్చుని ఉంది. ఆహా ఇదే సీత కావచ్చు, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా రాక్షసులే ఉన్నారు, కానీ ఇంత అందంగా తేజస్సుగా ఉన్నటువంటి స్త్రీకి ఉందంటే ఈమె సీత కావచ్చు. కానీ అంత అందంగా ఉన్న పక్షంలో కూడా ఆమె ముఖంలో కల ఉన్న పక్షం కూడా ఆమె ఉదాసీనంగా ఉంది, ఏదో బాధలో ఉంది. ఆమె సీత ఉండవచ్చు అనుమానించి అక్కడే చెట్టు మీద చిన్న అవతారం వేసుకొని బాలరామ అవతారం హనుమాన్ అవతారం వేసుకొని పైన కూర్చున్నాడు. కూర్చొని రాత్రంతా కూడా ఆ సీతమ్మ వారిని చూస్తున్నాడు. అమ్మను చూస్తూ ఉంటే అదో ప్రేమ. చూస్తున్నాడు. అలాగే తెల్లవారింది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఆ యొక్క రావణుడు లేచి అలాగే పరుపు నుంచి అలాగే స్నానం చేయకుండా సీతామాత దగ్గరికి వచ్చి సీత ఇప్పుడైనా నువ్వు నాకు వశం అవుతావా కావా, అవ్వకుండా అంటే చంపేస్తానని చెప్తే ఆమె ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే నువ్వు అసమర్థుడివి కాబట్టి, నా భర్త లేనప్పుడు నా దొంగగా పట్టుకొచ్చావు కాబట్టి నీలాంటి అసమర్థుడిని మాట్లాడని చెప్పేసి ఒక గరకపోతని తీసుకొని ముందుగా పెట్టి మాట్లాడుతూ అంటే ఒక పరపురుషుడికి మాట్లాడుతున్నప్పుడు స్త్రీ అడ్డంగా ఏదైనా పెట్టుకోవాలి. ఆమె గరక పెట్టుకుంది. మాట్లాడుతుంటే
అప్పుడు రావణుడికి బాగా అవమానం ఇచ్చి ఆయన స్వతహాగా ముట్టడు, ఆయనకి బ్రహ్మదేవుడి యొక్క శాపం ఉంది కాబట్టి కథ వేరే దాంట్లో వస్తుంది. అయితే ముట్టుకోకుండా సరే ఇంకా ఒక 2 రోజులకి సమయం ఇస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆయన మాట్లాడుతున్న మాట విని, రావణుడు మాట్లాడుతున్న మాట విని సీత చెప్పిన సమాధానం చెప్పి ఆ యొక్క హనుమంతుడి వారికి చాలా గౌరవం అనిపించింది. అమ్మ నా తల్లి ఎంత గొప్పది, ఎంత బాగా సమాధానం చెప్పింది అని చెప్పి సంతోషించి ఈవినే సీత అని ఉదయం లేచేసరికి ఆ రావణుడు వెళ్ళిపోయాడు. ఈ హనుమంతుడు వారు కిందికి వచ్చారు. అమ్మ నన్ను గుర్తుపట్టమ్మా, నేను హనుమత్ సేవకుని, రామసేవకుని, హనుమంతుడిని అంటే నేను గుర్తుపట్టుకుని. ఇక్కడ అంతా కూడా రాక్షసులు ఉన్నారు, అందరూ కూడా మాయావులు కాబట్టి నువ్వు కూడా మాయా రాక్షసుడు అయి ఉండవచ్చు కాబట్టి నేను నమ్మను అంటే అప్పుడు రాముడు ముద్రిక ఇచ్చాడు కాబట్టి విశ్వాసము ముద్రిక ఇచ్చాడు కాబట్టి ఆ ముద్రికను ఆ సీతామాతకు చూపించి ఇదిగో నీ రాముడిదే కదా అంటే అప్పుడు గుర్తుపట్టేసి విశ్వసించింది. ఆహా నా రాముడి దగ్గర నుంచి వచ్చావు, ఎలాగున్నాడయ్యా నా రాముడు అంటే చాలా బాగున్నాడు, కానీ నిన్ను వెతకడానికి శతా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎక్కడ కూడా దొరకకుండా ఉన్నప్పుడు చాలా బాధల్లో ఉన్నాడు, ఖచ్చితంగా రాముడు వస్తాడు. అయినా అమ్మ నేను తీసుకువెళ్ళవచ్చు, ఇక్కడి నుంచి రా అమ్మ వెళ్ళిపోదాం, ఆ రాముడు ఎలా దూర్భాషలు ఆడుతున్నాడు చాలా బాధగా ఉందమ్మా రా అమ్మ అని చెప్తే అప్పుడు ఆమె నవ్వి ఇంత చిన్నగా ఉన్నావు హనుమ, నన్ను తీసుకెళ్తావా అంటే ఆయనకి గరిమ అనేటువంటి గుణం ఉంది కదా, ఆ సిద్ధి ఉంది కదా, కాబట్టి అప్పుడు అమ్మ నేను రాముడి కృప వల్ల నీ ఆశీర్వాదం వల్ల ఏదైనా రూపాన్ని మార్చవచ్చని పెద్ద రూపంగా మార్చాడు. అదే మహాబాహుబలి హనుమాన్ రూపము పెద్దగా మారిపోతే సీతామాత చూడలేకపోయింది అంత పెద్ద అవతారాన్ని చూస్తే అప్పుడు అన్నాడు అమ్మ ఇదిగో చూడు నా అవతారం చూశాను కదా, ఈ అవతారం మీద నిన్ను కూర్చోబెట్టుకొని నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్తే అప్పుడు నువ్వు పరపురుషుడు కాబట్టి ఆ పరపురుషుడి మీద నేను ముట్టుకోకూడదు కాబట్టి నిన్ను ఖచ్చితంగా నేను ముట్టుకోకూడదు కాబట్టి నాకు రాముడే రావాలి, రాముడికి వధ జరగాలి, రావణుడికి అవమానం జరగాలి, ఎప్పుడైతే రావణుడు అహంకరించాడో అహంకారం రాముడు తీసేయాలి, అప్పుడు నేను ఖచ్చితంగా వస్తానని చెప్తే సరే అమ్మా అని చెప్పేసి దండం పెట్టి కూర్చుంటే కొంచెం సేపటి తర్వాత చాలామంది రాక్షసులు వచ్చి ఆ యొక్క హనుమంతుని చంపే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కొంచెం సేపటి తర్వాత ఆ యొక్క చూడండి ఎలా ఉంటుంది అంటే అంత రామాయణం అంతా కూడా ఒక ఎత్తుగా ఉంటే ఈ కాండ మాత్రం ఒక ఎత్తుగా ఉంటుంది. హనుమంతుల వారు ఆ యొక్క విషయాన్ని వెతికి సీతామాతను చూసిన తర్వాత కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే సీతామాత ముట్టుకున్నట్టుంది కాబట్టి రాముడి వారు ఖచ్చితంగా రావాల్సిందే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఖచ్చితంగా అప్పుడు ఆ యొక్క ఇంద్రజిత్తుడు వచ్చి హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి, ఎప్పుడు ఎక్కడ గౌరవించాలో, ఎప్పుడు ఎక్కడ గౌరవంగా ఉండాలో, ఎప్పుడు వీరత్వం చూపించాలో, శూరత్వం చూపించాలో హనుమంతుడికి బాగా తెలుసు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడ్డాడు. ఆయన తీసుకుపోయి ఆ రావణి ముందర కూర్చోబెడితే రావణుడు చాలా దుర్భాషలాడి ఒక కోతిని, ఒక వానజాతి చెందినవాడివి, నేను రాక్షసుడిని, అందులో బ్రాహ్మణ్ణి, అందులో వేదం తెలిసినవాడిని, ఆ యొక్క శివభక్తుడిని, నా ముందర వచ్చి కూర్చుంటావా అంటే నేను రామభక్తుని కాబట్టి నేను ఏమైనా చేయవచ్చు, కానీ సీతను పట్టుకొచ్చావు కాబట్టి నువ్వు తప్పు పని చేశావు, ఇప్పుడైనా సీతను వదిలిపెట్టేసి రాముని క్షమాపణ అడిగితే రాముని క్షమిస్తాడు అని చెప్పిన తర్వాత కూడా వినకుండా అహంకరించినటువంటి ఆ యొక్క రావుని చూసిన తర్వాత గట్టిగా మాట్లాడు హనుమంతుడు. మాట్లాడితే అప్పుడు అందరూ కలిసి ఆ యొక్క వానరుని చంపండి అంటే అప్పుడు విభీషణ వారు వచ్చి ఏమంటున్నారంటే అసలు దూతను చంపకూడదు, అది అన్యాయం అయిపోతుంది, కాబట్టి ఆ దూతను వదిలిపెట్టండి, అయితే శిక్షించవచ్చు అంటే సరే ఆయన తోక అలంకారం కదా, అందం కదా, ఆ తోకకి అగ్ని పెట్టండి అంటే అగ్ని పెట్టేస్తే ఆ అగ్నిని తీసుకొని ఆ హనుమంతు వారు లంకనంతా కూడా కాల్చేసి మళ్ళీ సీతామాకి నమస్కారం చేసి అమ్మ నేను వెళ్తున్నాను, రాముడు చెప్తాను, అప్పుడు ఖచ్చితంగా రాముల వారు వస్తారు, నేను తీసుకెళ్తారమ్మా, మనం ఆనందోత్సవం చేద్దామని చెప్పి పోతూ ఉన్నప్పుడు లంకను కాల్చేసి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ అదే సముద్రం ద్వారా అదే మార్గం ద్వారా అలాగే ఎక్కడి నుంచి అయితే ఉద్యానం చేశాడో అక్కడికి వచ్చి ఆగితే అందరూ వచ్చారు. అంతకు మొదలే విభీషణుడు ఆ యొక్క రావణుని వదిలిపెట్టేసి ఆ రాముడి దగ్గరకు వచ్చాడు. ఇది ఉత్తరాఖండలో ఉంది కాబట్టి ఎలాగైతే వచ్చాడో అక్కడ అందరు రాగానే ఎలా ఉందయ్యా సీత, నువ్వు చూసావా, అసలు ఎలా ఉంటుంది సీత, మేము ఎవరూ చూడలేదు కాబట్టి ఒకసారి సీత గురించి చెప్పు అంటే ఆయన అంటున్నాడు, సీత అసలు నా తల్లిలాగా ఉంది, గొప్పగా ఉంది, కానీ ఆమె కళ్ళలోంచి నీళ్లు వస్తుంటే ముత్యాలాగా రాలిపోతున్నాయి, నేను చాలా బాధపడ్డాను ఆమెను చూసిన తర్వాత, అయ్యో ఎంత గొప్ప సీత అలా అయిపోయింది అని అంటుంటే అందరు విన్నారు. అప్పుడే రాముడి దగ్గరకు హనుమా నిజంగా నా సీతను చూసావా, చాలా అందంగా ఉందా, ఆనందంగా ఉందా, నేను వస్తాను, ఆమెకు ధైర్యం ఉందా, విశ్వాసం ఉందా, నువ్వు చెప్పగలిగావా, నువ్వు చెప్పిన మాట విశ్వసించిందా, ఎందుకంటే ఎక్కడో ఉంది, ఇక్కడ నాకు నువ్వు తోడుగా ఉన్నావు, లక్ష్మణస్వామి ఉన్నాడు, కానీ ఆమెకి ఎవ్వరూ తోడుగా లేడు కాబట్టి అసలు ఎలా ఉందో నేను బాధపడాలని చెప్తే అప్పుడు హనుమంతుడు చెప్పాడు, నీ మీద గౌరవము విశ్వాసము నువ్వు వస్తావన్న నమ్మకం బాగా ఉంది కాబట్టి ఉత్సాహంగా ఉంది రామా, మనం తొందరగా వెళ్దాం అని చెప్తే సరే అని చెప్పేసి సముద్రం మీద అందరూ వచ్చేసి ఇంకా మనం ఇక్కడ సేతు నిర్మాణం చేద్దామని నిర్ణయం తీసుకుంటే వానరులు 1,000,000 మంది వారిని మనం చెప్పుకున్నట్టుగా కిష్కింధకాండలో
అందరూ కూడా తమ తమ రాళ్ళు చెట్లు బుట్ట తీసుకొచ్చి ఆ యొక్క రామ అనుకుంటూ ఆ యొక్క సముద్రంలో వేస్తుంటే ఆ సముద్రం అంతా కూడా సేతులాగా మారిపోతే ఆ సేతులోంచి అందరూ కూడా వానరసేన రామ లక్ష్మణ సుగ్రీవ జాంబవంత్ అందరూ వెళ్ళి లంకలో ఆగి ఆ లంకలో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అందరు రాక్షసులను రామలక్ష్మణ చంపేస్తున్నారు. కొంతకాలానికి ఆ యొక్క ఇంద్రజిత్తుడు బాణం వేస్తే ఆ బాణం యొక్క ప్రభావం వల్ల ఇది నాగబంధ బాణం కాబట్టి ఇద్దరు కూడా మూర్ఛావస్థలు కింద పడిపోయిన తర్వాత మళ్ళీ రాముడు లేచాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క ఇంద్రజిత్తు బాణం వేస్తే దానికి మూర్ఛదేవి లక్ష్మణ స్వామి కోసం సంజీవిని తీసుకొచ్చాడు. మళ్ళీ అదే యుద్ధంలోంచి మళ్ళీ సంజీవిని కోసం ఇక్కడ దాకా వచ్చి ఆ సంజీవిని పర్వతం తీసుకొచ్చి ఆ యొక్క లక్ష్మణ స్వామికి సంజీవిని ఇస్తే ఆ యొక్క లక్ష్మణ స్వామి మళ్ళీ జాగ్రత్తమై మళ్ళీ యుద్ధం సిద్ధమయ్యాడు. అంటే ఇదంతా జరుగుతుంది. కొంచెంకాలం తర్వాత కుంభకర్ణుడు చచ్చిపోయాడు, ఇంద్రజిత్తు చచ్చిపోయాడు, ఇంకా రావుడి వంతు వచ్చింది. రావుడి ముందుకు రాగానే అందరూ కూడా బాణాలు వేసే ప్రయత్నంలో ఆ యొక్క రాముల వారు కూడా చాలా బాణాలను వేస్తుంటే బాణం ఆయనకు కలగకుండా ఉంటే అప్పుడు విభీషణుడు ఈయన పక్షంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు బ్రహ్మదత్త బాణాన్ని తీసుకొని ఆయన నాభిలో కొడితే ఖచ్చితంగా రావణవధ అవుతుంది అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ శ్రీరామచంద్రుల వారు ఆ బాణాన్ని తీసుకొని బ్రహ్మదత్త బాణాన్ని తీసుకొని నాభిలో వేస్తే అప్పుడు రావణుల వారు కింద పడిపోతే రావణుడు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీతను వాటి నుంచి మంగళ స్నానం చేయించి ఆ యొక్క యుద్ధభూమికి తీసుకొచ్చారు. అందరూ స్నానం చేసి తీసుకొస్తే సీతామాత యుద్ధభూమికి వచ్చిన తర్వాత ఆ సీతామాత రాముడికి దగ్గరగా వస్తుంటే రాముడు ఆగమన్నాడు. ఇంతకాలం నువ్వు రాముడి దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో ఏమో. ఇదంతా కూడా రాముడే మాట్లాడుతున్నాడు. వాల్మీకి రామాయణంలో అంత సత్యమే ఉంది. రాముడే అన్నాడు అసలు నువ్వు ఇంతకాలం ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి ఎలా ఉన్నావు ఏమో అని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడు బాధపడి అయ్యో నా మీద అనుమానం ఉంది కాబట్టి రామా నేను నీతో రాలేను కాబట్టి నాకు అగ్ని పరీక్ష చేయని చెప్తే అప్పుడే కట్టెలు తీసుకొచ్చి అందరూ అగ్ని పరీక్ష చేశారు. దాంట్లో సీతామాత కూడా అగ్ని పరీక్ష చేద్దామని దూకుతున్న సమయంలో అక్కడ అగ్నిదేవుడు బయటకు వచ్చి సీత మహాపవిత్రురాలు, అసలు తల్లితో సమానం, భూమాతకి బిడ్డ కాబట్టి తప్పు చేయలేదని చెప్తే అప్పుడు స్వీకరించాడంటే ఈ అనుమానం వేరే వాళ్ళకు వచ్చిన దానికంటే ముందే మనకే వస్తే బాగుండనే ఉద్దేశంతో రాముడు ఈ మాట మాట్లాడాడు. రాముడు ఒక్కసారి అందరి ముందర ఈ విషయం మాట్లాడేస్తే పని అయిపోతుంది. కానీ ఒక్కొక్కరు రాముడి ముందర మాట్లాడకుండా ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళు చెవులలో మాట్లాడుకుంటే విషయం బాగా పెరిగిపోతుంది కాబట్టి వద్దనుకొని తానే ఈ విషయాన్ని మాట్లాడాడు. ఇది ధర్మం కాబట్టి ఇంకా వాళ్ళందరూ కూడా ఆ సీతామాతను తీసుకొని అగ్ని ప్రవేశం కూడా అయిపోయింది. అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి అందరూ కూడా పుష్ప విమానంలో కూర్చుండి రామ లక్ష్మణ సీత హనుమ విభీషణ వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ అయోధ్యకు వెళ్తుంటే అయోధ్యలో చాలామంది ఇంకా రాముడు వస్తున్నాడు, విజయం సాధించి వచ్చాడు కాబట్టి అందరూ కూడా పతాకాలు వేస్తున్నారు, గుళ్ళు వేస్తున్నారు, ముగ్గులు వేస్తున్నారు, రామనామం చెప్తున్నారు, ఎంతో గొప్పగా చెప్పుకొని అందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నారో ఆ సమయంలో అందరూ కూడా పట్టాభిషేకానికి వస్తున్నారు. అక్కడ గుహుడు, తర్వాత సుగ్రీవుడు, తర్వాత విభీషణుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పట్టాభిషేక సమయంలో ఉంటే భర్తుడు మాత్రం కనబడకుండా ఉంటే అప్పుడు రాముడు పిలిచి భర్తుడు ఎక్కడున్నాయా అని ప్రశ్న వేస్తే అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు ఎక్కడైతే నీ పట్టాభిషేక సింహాసనం ఉందో దాని వెనకే భర్తుడు కూర్చున్నాడు అంటే అప్పుడు పిలుచుకొని రామా అంటే వద్దు వాడు నా వెనక ఉన్నాడు కాబట్టి నేను ఇంత ముందర ఉన్నా అని చెప్తాను. అంటే రాముడు గొప్పతనం వాళ్ళకి ఇస్తాడు తప్ప తన మీద గొప్పతనం వేసుకోడు. హనుమంతుడు ఎలాగైతే అన్ని కార్యాలు చేస్తాడు కానీ రాముడే గొప్పవాడు, అలాగే రాముడు కూడా హనుమంతుడు నా వెనుక ఉన్నాడు కాబట్టి నేను ఇంత ముందు ఉన్నాను. ఒకవేళ భరతుడికి చూడండి మాట ఎట్లా మాట్లాడతాడు, నా భరతుడికి ఆ రాజ్యం మీద అభిలాష ఉండి అసలు అయోధ్యకి వెళ్ళిపోయి రాజ్యం చేసేవాడు కానీ అయోధ్యకు వెళ్ళలేదు, అయోధ్యకి చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి వాడు గొప్పవాడు, వాడు ఉండాల్సిందే, వాడు నా వెనుక ఉంటే నేను ముందర ఉంటానని చెప్పాడు. పట్టాభిషేకం కార్యం ఎంత గొప్పగా జరిగిందంటే ఎంతో మంది సంతోషిస్తున్నారు. అలాంటి రామచంద్రుల వారు ఇంత కార్యాన్ని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అందుకనే రామచంద్రుల వారిని ఎప్పుడైతే మనం నమస్కారం చేస్తామో అప్పుడు రామ అన్న పదం మనసులో వేసుకుంటామో మనసు బుద్ధి శరీరము అన్నీ కూడా పనిచేస్తాయి. అందుకనే రామ అన్న పదం మన జీవితాన్ని తరింపచేస్తుందని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఒక్కసారి రామ 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 అంటుంటే మీ చక్రాల్లో మొత్తం షట్చక్రాలు ఉంటాయి, ఈ షట్చక్రాలు కూడా కదిలిపోతాయట ఒక్కసారి అని చూస్తే. ఎప్పుడు శ్రద్ధ భక్తి సమయము కల్పించి, శ్రద్ధ ఉన్నా సమయం లేకపోయినా కుదరదు, సమయం ఉండి శ్రద్ధ ఉన్నా కుదరదు. కాబట్టి శ్రద్ధ సమయము మీకు విశ్వాసం ఉంటే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క సీతను అక్కడ వెతుకుతున్నాడో అప్పుడు చాలామంది అంటారు సుందరమైనది సుందరకాండము అందరూ వినుడు ఆనందంగా మధుమధురము. అంటే ఎంత మధురం అంటే సీత యొక్క మాట శృతి మధుమధురము అంటే ఎన్ని మాటలు మధురంగా ఉంటాయో అన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాడు.
ఆ హనుమంతుడు చేస్తూ ఉంటే ఆ గానంలో ఒక విభీషణుడు మాత్రం సంతోషం కాబట్టి ఆయన మాత్రం వింటాడు. అందుకనే ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ రాముడు హనుమంతుడు ఇద్దరు ఉంటాడు, హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఇది మృదుమధురము అంటే ఎంత మృదువుగా ఉంటుందంటే కఠినంగా కూడా ఉంది. రామ అన్న పదం మృదుమధురంగా ఉంటుందట, అలా వినాలట. కాబట్టి పట్టాభిషేకం అయిపోయింది, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయోధ్యలో అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు, గంధర్వులు నాట్యం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, సంగీతం పాడుతున్నారు, ముగ్గులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అలా రామనామం పూర్తిగా అయోధ్యకాండ నుంచి మనం ఈ యొక్క ఉత్తరకాండ వరకు విషయం తెలుసుకుంటే రాముడు మనలో కొంచెమైనా వస్తాడు. అందుకనే నవవిధ భక్తిలో 9 రోజులు చేయమన్నారు కాబట్టి 9 నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. ఈ 9 రోజుల్లో రోజు రామ 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 అంటుంటే ఖచ్చితంగా రాముడు మనకు ప్రత్యక్షమై మనకు కావాల్సింది ఇస్తాడు. కాబట్టి ఇష్టం ఉన్నది కోరుకోకూడదు. రాముడికి ఏదైతే ఇష్టమో అది అడుక్కోవాలి. మనకు అవసరం అడుక్కోకూడదు. మనకు అవసరమైంది అడిగితే రాముడికి ఇష్టమైంది ఇవ్వలేడు. కాబట్టి రాముడికి ఇష్టమైంది ఏమి? సమయము. కాబట్టి దయచేసి సమయము ఇవ్వండి రాముడికి, అప్పుడే రాముడు సంతోషిస్తాడు. ఇది రామాయణంలో ముఖ్య ఘట్టము. రాజా రామచంద్ర భగవానికి జై. రాజా రామచంద్ర భగవాన్